బ్రహ్మార్పణం బ్రహ్మవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. అనుభవపూర్వక బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటో ఇంకా బాగా అర్థం అవ్వాలి. అదే ముక్తి. కాబట్టి అనుభవపూర్వక బ్రహ్మజ్ఞానం మనకు రావాలి అంటే ఎలాగా? అది పూర్తిగా అవగాహన కలగాలి. దాని గురించి మరికొన్ని ఎగ్జాంపుల్స్ పరిశీలిస్తే అనుభవపూర్వక బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటో తెలుస్తుంది. జామకాయ తనల్ని పండు చేయమని ఎదుటి వాళ్ళని అర్థించింది అనుకోండి, అది ఎలా సాధ్యం? ఇతరులు ఎలా చేస్తారు? పండు స్థితి అనేది కాయ కంటే భిన్నంగా లేదు. పండు స్థితి కాయలోనే ఇమిడి ఉంది. కాయ తనంతట తాను పరిపక్వత చెంది పండుగా మారాలి, కానీ ఇతరులు ఎవరు దాన్ని పండుగా తయారు చేయడం అనేది కుదరదు. పండు అయిపోయిన తర్వాత కాయ మిగిలి ఉండదు. కాయ పండులోనే ఇమిడి ఉంటుంది. ఇన్ని వాక్యాలు అవసరమే. కాయ పండులోనే ఇమిడి ఉంటుంది. పండు అయిపోయిన తర్వాత ఇంకా కాయ మిగిలి ఉండదు, కానీ పండులోనే ఇమిడి ఉంటుంది. పండు స్థితి అనేది కాయ యొక్క పరిపక్వత వలన వచ్చే స్థితి మార్పు, కానీ బయట వాళ్ళు తెచ్చి ఇచ్చేటటువంటి స్థితి వస్తువు కాదు. పరిపక్వత దాంట్లో దానికి రావాలి. మరొక ఎగ్జాంపుల్ పరిశీలిద్దాం. చిన్న కుర్రవాడు ఉన్నాడు. బాలుడు నన్ను వృద్ధుడిని చేసేయండి, నాకు వృద్ధాప్యం ఇవ్వండి అని భగవంతుడిని అర్థించాడు అనుకుందాం. భగవంతుడు వృద్ధాప్యం తెచ్చి ఇవ్వగలడా? ఇవ్వలేడు. వృద్ధాప్యం అనేది బాలుడు కంటే వేరుగా ఉన్నటువంటి భిన్నమైనటువంటి స్థితి కాదు. వృద్ధాప్యం బాలుడిలోనే ఇమిడి ఉంది. బాలుడే పెరిగి పెద్దవాడై వృద్ధుడు అవ్వాలి, కానీ వృద్ధాప్యం అనేది బాలుడి కంటే వేరుగా ఉండడం కానీ ఇతరులు తెచ్చి ఇవ్వగలిగేది మాత్రం కాదు. వృద్ధుడు అయిపోయిన తర్వాత బాలుడు మిగిలి ఉండడు, కానీ బాలుడు వృద్ధుడిలోనే ఇమిడి ఉంటాడు. బాలుడు గుండెకాయే వృద్ధుడి గుండెకాయ, బాలుడు ఊపిరితిత్తులే వృద్ధుడి ఊపిరితిత్తులు, బాలుడు కాళ్ళు చేతులు అవయవములే వృద్ధుడి అవయవములు. బాలుడు వృద్ధుడిలోనే ఇమిడి ఉంటాడు, ఏమైపోలేదు, కానీ బాలుడు మిగిలి ఉండడు వృద్ధుడైన తర్వాత. బాలుడుగా ఉండగా వృద్ధాప్యం లక్షణాలు తెలుసుకుంటే జుట్టు బండిపోతుంది, కళ్ళు కనిపించకుండా అయిపోతాయి, నడుము వంగిపోతుంది, మాట తడబడుతుంది, పళ్ళు ఊడిపోతాయి. ఈ వృద్ధాప్య లక్షణాలు బాలుడిగా ఉండగా తెలుసుకుంటే అది శాస్త్రజ్ఞానం మాత్రమే అవుతుంది. ఈ వృద్ధాప్య లక్షణాలు ఎప్పుడైతే అనుభవానికి వచ్చేస్తాయో, అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడో, అప్పుడు బాలుడు వృద్ధుడే అయిపోయాడు. అంటే వృద్ధాప్య లక్షణాలు అనుభవపూర్వకంగా తెలిసేసరికి బాలుడు వృద్ధుడు అయిపోతాడు. వృద్ధుడు అయిపోతేనే ఆ లక్షణాలు అనుభవపూర్వకంగా తెలుస్తాయి. అలాగే మోక్షం అనేది నాకు ఇవ్వండి అని ఇతరుల్ని అర్థిస్తే ఇతరులు పట్టుకొచ్చి ఇచ్చేటటువంటి వస్తువు కాదు. మోక్షం అనేది జీవుడిలోనే ఇమిడి ఉన్నటువంటి స్థితి. జీవుడే తాను పరిణామము చెంది మోక్ష స్థితిని తెచ్చుకోవాలి. తన చుట్టూ ఆవరించి ఉన్నటువంటి అవిద్యా కవచం తాలూకా ప్రభావం నుండి తన్ను తానే విడిపించుకోవాలి. తాను శరీరము అనే మాటని తానే మర్చిపోయి తాను బ్రహ్మము అనే స్పృహని దృఢపరుచుకొని నేను బ్రహ్మము అనే అనుభవంలో తానే ప్రయత్నించి నిలబడాలి. ఆ పరిపక్వత తనే తెచ్చుకోవాలి, కానీ బయట వాళ్ళు మోక్షం అనేదాన్ని తెచ్చి ఇచ్చేటటువంటి వస్తువు కాదు. మోక్షం పొందడానికి, బ్రహ్మీ స్థితి నిలబడడానికి, బ్రహ్మభావన ఏర్పడడానికి, దేహభావన చెరగడానికి ఇతరులు సలహా ఇస్తారు, సహకారం అందిస్తారు. అంతేగాని
స్నేహితులు కానీ, బంధువులు కానీ, తల్లిదండ్రులు కానీ, గురువులు కానీ, చివరికి భగవంతుడు కూడా మోక్షాన్ని తెచ్చి ఇవ్వలేడు. మోక్షం అనేది మనంతట మనం మన ప్రయత్నంతో సంపాదించాలి, అంతేగాని భగవంతుడు తెచ్చి ఇచ్చేటటువంటి వస్తువు కాదది. అదే మన అజ్ఞానం. భగవంతుడా మోక్షం ఇయ్యి అంటున్నాం. అదే తెలుసుకోవాలి ఈ లెసన్లో. తండ్రి యొక్క రుణాన్ని కొడుకులు తీర్చగలరు. ఈ బంధాలు మాత్రం ఎవరి బంధాలు వారే తెంచుకోవాలి. ఇంట్లో 10 మంది ఉంటే అందరి బంధాలు తండ్రి తెంచలేడు. తల్లిదండ్రుల బంధాలు పిల్లలు తెంచలేరు. బంధాలంటే ఏమిటి? కర్మఫలాలు, వాసనలు, నేను శరీరము అనే సెన్స్ పోవాలి, నేను బ్రహ్మము అనే సెన్స్ ఏర్పడాలి. ఇవన్నీ ఎవరికి వాళ్ళు చేసుకోవాలి, కానీ బయట వాళ్ళు చేసేటటువంటి పని కాదు. ఇక్కడ ఇంకొక సందేహం వస్తుంది. బాలుడు వృద్ధుడయ్యాడు, అక్కడ ఒక భౌతికమైనటువంటి స్థితి మార్పు. జామకాయ పండైంది, అక్కడ కూడా ఒక భౌతికమైనటువంటి స్థితి మార్పు సంభవిస్తున్నది. అలాగే జీవుడు బ్రహ్మ అవుతాడు అంటే ఇక్కడ కూడా భౌతికమైన స్థితి మార్పు జరగాల అని ఒక సందేహం వస్తుంది. జీవుడు అంటే సాక్షాత్తు బ్రహ్మము యొక్క అంశే కదా, షడ్భావ వికారములు లేనివాడు కదా. మరి భౌతికమైనటువంటి స్థితి మార్పు అనేది జీవుడికి ఎలా సంభవిస్తుంది? అది వీరు లేదు కదా, మార్పు చెందినటువంటి వాడు కదా బ్రహ్మ చైతన్యం. భౌతికమైన స్థితి మార్పు జీవుడిలో ఎలా సంభవిస్తుంది? ఈ ఎగ్జాంపుల్ సరిపోయిందా? ఎగ్జాంపుల్లో భౌతికమైన స్థితి మార్పే, కానీ ఇక్కడ జరిగేది మాత్రం స్థితి మార్పు భౌతికంగా కాదు, భావములో. స్థితి మార్పు భావంలో సంభవించాలి, శరీరంలో కాదు సంభవించవలసింది. భావములో స్థితి మార్పు రావాలి. ఏంటిది? నేను జీవుడను, నేను సాధకుడను, అల్పుడను, అజ్ఞానిని, మానవుడను, నేను జీవుడను అనే భావన పోయి నేను బ్రహ్మమును అనేటటువంటి భావన స్థిరపడాలి. ఆ స్థితి మార్పు అనేది జీవస్థితి పోవాలి, బ్రహ్మీ స్థితి రావాలి. జీవస్థితి పోవాలి, బ్రహ్మీ స్థితి రావాలి. ఈ స్థితి మార్పు అనేది భావంలో సంభవించాలి, భౌతికమైనటువంటి శరీరంలో మార్పులేవి కావు. బాలుడు వృద్ధుడైన తర్వాత బాలుడు వృద్ధుల్లోనే ఇమిడి ఉన్నాడు. కాయ పండైన తర్వాత కాయ పండులోనే ఇమిడి ఉంది. జీవుడు బ్రహ్మం అయిన తర్వాత జీవుడు బ్రహ్మములోనే ఇమిడి ఉంటాడు. జీవుడు ఎక్కడికి వెళ్ళిపోడు, బ్రహ్మములో ఇమిడి ఉన్నాడు. ఒక ఎగ్జాంపుల్, కొద్దిపాటి నీరు ఉన్నది, ఆ నీరు గడ్డ కట్టేసింది, ఐస్ ముక్క అయిపోయింది. ఐస్ అయిపోయిన తర్వాత నీరు మిగిలి లేదు, నీరు మిగలదు, కానీ నీరు ఐస్లోనే ఇమిడి ఉంది. గమనించారా? నీరు గడ్డ కట్టి ఐస్గా ఏర్పడింది, మంచు ముక్క అయింది. మంచు ముక్క అయిపోయిన తర్వాత నీరు మిగలలేదు, రైటే, కానీ నీరు నశించిపోలేదు. నీరు మంచు ముక్కలోనే ఇమిడి ఉంది, ఆ నీటి అణువులన్నీ మంచులోనే ఉన్నాయి. అలాగే జీవుడు బ్రహ్మం అయిపోయిన తర్వాత ఈ జీవుడు బ్రహ్మములోనే ఇమిడి ఉన్నాడు. అంటే ఇంత బ్రహ్మ చైతన్యంలో ఇంత బ్రహ్మ చైతన్యం ఐక్యమైంది. ఈ బ్రహ్మ చైతన్యం అందులో ఇమిడి ఉన్నది, అది లేకపోలేదు, నశించలేదు. ఇంకా ఈ బ్రహ్మీ స్థితి అంటే నేను దేహము అనే భావన పోవాలి, నేను సుబ్బారావు అనే భావన పోవాలి, నేను జీవుడను అనే భావన తీసేయాలి, నేను బ్రహ్మము అనే భావన స్థిరపడాలి. అదే బ్రహ్మీ స్థితి. నేను బ్రహ్మము అనే భావన స్థిరపడాలి. అంటే నేను బ్రహ్మమును అని అనుభవపూర్వకమైనటువంటి భావన దృఢంగా నిలిచిపోతే అదే బ్రహ్మీ స్థితి. బాలుడు వృద్ధాప్య లక్షణాలు అనుభవపూర్వకంగా తెలుసుకునేసరికి వృద్ధుడైపోయాడు. బాలుడు వృద్ధాప్య లక్షణాలు అనుభవపూర్వకంగా తెలుసుకుని వృద్ధాప్యాన్ని ఎప్పుడైతే అనుభవిస్తాడో అప్పటికి ఆయన వృద్ధుడు అయిపోయాడు. జీవుడు బ్రహ్మీ స్థితిని ఎప్పుడైతే అనుభవపూర్వకంగా గ్రహిస్తాడో, ఎప్పుడైతే అనుభవిస్తాడో అప్పటికి ఆయన బ్రహ్మం అయిపోతాడు. అనుభవపూర్వకంగా గ్రహించేసరికి బ్రహ్మం అయిపోతాడు. అదే ముక్త స్థితి.
బ్రహ్మీ స్థితిని అనుభవపూర్వకంగా గ్రహించాలి. అదే ముక్త స్థితి, అదే మోక్షం. ఆ స్థితి ఎప్పుడు కలిగితే అప్పుడు కర్మఫలాలు, వాసనలు వదిలేస్తాయి, కారణ శరీరం వదిలేస్తుంది, నేను దేహము అన్న భావన వదిలేస్తుంది, వాడు బ్రహ్మం అయిపోయాడు. అప్పుడు మరణకాలంలో జీవుడు ఒంటరిగా బహిర్గతం అవుతాడు. ఈ బ్రహ్మ చైతన్యం, ఈ అణుమాత్రమైన బ్రహ్మ చైతన్యం అనంత బ్రహ్మములో ఐక్యము చెందిపోతుంది. అదే అపరోక్ష జ్ఞానం. పరోక్ష జ్ఞానం అంటే శాస్త్రజ్ఞానం, అపరోక్ష జ్ఞానం అంటే అనుభవ జ్ఞానం. ఇంతకీ ఇక్కడ ఇంకొక విషయంలో మనం కొంత పరిశీలన చేయాలి. ఐక్యం అవ్వడం అంటే ఏమిటి? ఐక్యం అవ్వడం, జీవుడు బ్రహ్మములో ఐక్యం అయ్యాడు అన్నాం. ఈ ఐక్యం అవ్వడం గురించి ఒక పరిశీలన చేయాలి. యథార్థానికి ఐక్యం చెందే ఉన్నాడు. ఐక్యం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఒక బస్తా పంచదార ఉందనుకోండి, అందులో ఉన్న ఒక పంచదార అణువుని తీసుకోండి. ఆ అణువు పంచదారలో ఐక్యం చెందాలా? చెందే ఉంది. బస్తాలో మొత్తం అంత ఎక్కువ పంచదార మధ్యలో ఆ అణువు ఉన్నది. ఆ పంచదార అణువు మొత్తం పంచదారలో ఐక్యం చెందే ఉన్నది. ప్రత్యేకించి ఐక్యం చెందవలసిన పని లేదు. సముద్రం ఉంది, సముద్రంలో ఒక నీటి బిందువు ఏమనుకుంటోంది? నేను సముద్రములో ఐక్యము చెందాలి అని భావిస్తోంది. మిమ్మల్ని అడిగితే ఏమంటారు? నువ్వు ఐక్యం చెందడం ఏమిటి? ఐక్యం చెందే ఉన్నావు అంటాం మనం. నీటి బిందువు అనంత సముద్రంలో ఐక్యము చెందే ఉంది, కానీ దాని భావంలో మాత్రం చెందలేదు. ఇంకా ఐక్యం చెందాలి చెందాలి అని అనుకుంటున్నది. ఆ భావం సరి చేసుకుని నేను చెందే ఉన్నాను అనుకుంటే చాలు. కానీ ఐక్యం చెందడానికి వేరే ప్రక్రియ అక్కర్లేదు. ఎందుకు? ఆల్రెడీ ఐక్యం చెందే ఉంది. అనంతమైనటువంటి వాయువులో ఒక పరమాణువు, వాయువు తాలూకా పరమాణువు ప్రత్యేకించి ఐక్యం చెందడం ఏమిటి? ఐక్యం చెందే ఉంది. ఎడారిలో ఉన్నటువంటి ఒక ఇసుక రేణువు ఎడారిలో ఐక్యము చెందే ఉన్నది, వేరే చెందవలసిన పని లేదు. అలాగే ఈ ప్రత్యేగాత్మ అనబడేటటువంటి ఈ జీవుడు అనంత పరబ్రహ్మంలో ఐక్యము చెందే ఉన్నాడు. ఎందుకండి? బ్రహ్మము సర్వవ్యాపకము, మొత్తం ఉన్నదంతా బ్రహ్మమే, జగత్తంతా బ్రహ్మమే. బ్రహ్మము తప్ప వేరే అణువు ఉండడానికి అవకాశం లేదు. ఉన్నదంతా బ్రహ్మమే అయినప్పుడు ఇందులో ఉన్నటువంటి ఈ మాత్రం చైతన్యం అనంత బ్రహ్మములో ఐక్యము చెంది ఉన్నట్టే కదా. సముద్రంలో నీటి బిందువులాగా, ఎడారిలో ఇసుక రేణువులాగా అనంత పరబ్రహ్మములో ఈ బ్రహ్మ చైతన్యం, ఈ జీవుడు అనబడే బ్రహ్మ చైతన్యం ఐక్యం చెందే ఉంది. కాబట్టి ప్రత్యేకంగా భౌతికంగా ఐక్యం చెందవలసినటువంటి పని ఏమీ లేదు. అక్కడ ఆ పరిచ్ఛేద భావం అడ్డు తీసేయాలి. ఆ భావం నేను ఐక్యము చెందలేదు అనే సెన్స్ తీసేస్తే చాలు, అంతే. ఐక్యం చెందే ఉన్నారు. ఇప్పుడు మీరు విశాఖపట్నంలో ఉన్నారు. మీరు విశాఖపట్నంలో చేరడానికి ఏం ప్రయత్నం చేయాలి? ఒకవేళ ఇది విశాఖపట్నం అని మీకు తెలియకపోతే, ఇది విశాఖపట్నం అని మీకు తెలియదు, నేను విశాఖపట్నంలో పని చేయాలి, నేను విశాఖపట్నం వెళ్ళాలి, నేను విశాఖపట్నం వెళ్ళాలి, నేను విశాఖపట్నం వెళ్ళాలి. వెళ్ళడానికి మీరు ఏం చేయాలి? ఏమీ చేయక్కర్లేదు, విశాఖపట్నంలోనే ఉన్నారు. కాకపోతే తెలుసుకోవాలి, ఓహో నేను ఉన్నది విశాఖపట్నమే, నేను విశాఖపట్నంలోనే ఉన్నాను అని తెలుసుకుంటే చాలు, మీరు విశాఖపట్నంలోనే ఉంటారు. అది తెలియక విశాఖపట్నం కంటే బయట ఉన్నానని భావిస్తూ మీరు నేను ఇంకా విశాఖపట్నం చేరాలి 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 అంటున్నారు. ఇది విశాఖపట్నమే అని తెలిసిన తర్వాత అక్కడ ఫిజికల్గా చేయవలసిన ప్రయత్నం ఏమీ లేదు, ఆల్రెడీ అందులోనే ఉన్నారు. భావనలో మాత్రమే మార్పు రావాలి, అంతే. ఘటాకాశం మహాకాశం అని ఒక చిన్న భావన శాస్త్రంలో ఉపయోగిస్తూ ఉంటారు. కుండ ఉన్నది, కుండలో ఖాళీ స్థలం ఉన్నది. ఖాళీ స్థలాన్ని ఆకాశం అందాం. అది కుండలో ఆకాశం, దాన్ని ఘటాకాశము అన్నాడు. కొంచెం సాంస్క్రిట్ వర్డ్సే ఇబ్బంది. ఆ వర్డ్స్ తీసి మనం వ్యవహార భాషలో ఎప్పుడు మాట్లాడుకుంటే అప్పుడు వేదాంతం చాలా ఈజీ. ఘటాకాశం అంటే కుండలో ఉన్న ఆకాశం. మరి పైన మిగిలిపోయినటువంటి ఖాళీ స్థలం అంతా పైన ఉన్నటువంటి ఆకాశం, దాన్ని మహాకాశం అందాం. కుండ బయట ఉన్నటువంటి ఖాళీ స్థలం అంతటిని మహాకాశం అందాం. కుండ లోపల ఉన్న ఖాళీ స్థలాన్ని ఘటాకాశం అందాం. కుండ పగలగొట్టేస్తే మహాకాశం ఘటాకాశం రెండు కలిసే ఉన్నాయి.
ఘటాకాశం మహాకాశంలో కలవడానికి కుండ మాత్రమే అడ్డు. ఆ కుండ ఎప్పుడైతే పగలగొట్టేస్తారో ఇంక కుండలో ఉన్న ఆకాశాన్ని ఎవరో మోసుకుని వెళ్ళి ప్రయత్నం చేసి మహాకాశంలో తీసుకుని వెళ్ళి కలపవలసిన పరిస్థితి ఏమీ లేదు. మహాకాశం ఘటాకాశం రెండు కలిసే ఉన్నాయి. కుండ ఒక్కటే వాటికి పరిచ్ఛేదాన్ని ఇచ్చింది. కుండ పగలగొట్టేస్తే ఘటాకాశం మహాకాశంలో కలిసిపోయింది. అలాగే మనలో ఉన్నటువంటి బ్రహ్మ చైతన్యం అనంతమైనటువంటి బ్రహ్మములో ఐక్యం చెందడానికి ఒక్క పరిచ్ఛేదం ఉంది, కారణ శరీరం. ఆ కారణ శరీరం అనే పరిచ్ఛేదాన్ని మీరు ఎప్పుడైతే తొలగించిస్తారో అప్పుడు ఈ బ్రహ్మ చైతన్యం అనంత బ్రహ్మములో ఐక్యము చెందే ఉన్నది. ఈ కారణ శరీరం వల్లనే వేరుభావన ఏర్పడుతున్నది. ఆ వేరుభావాన్ని తీసేయాలి. అయితే మోక్షం అంటే ఏమిటి? నేను జీవుడను అనే భావన, నేను సుబ్బారావుని, నేను శరీరాన్ని అని ఈ తమోగుణ ఆవరణ ధర్మం వలన కలిగినటువంటి అజ్ఞాన వాక్యం అది పోయి నేను బ్రహ్మమును, నేను బ్రహ్మమును, నేను చైతన్యాన్ని అనే సహజమైనటువంటి భావన మీలో స్థిరపడిపోతే అదే బ్రహ్మస్థితి, అదే మోక్షం. ఇంతవరకు మనం మోక్షం అంటే శాస్త్రపరంగా టెక్నికల్గా ఏమిటి అనే విషయాన్ని పరిశీలన చేసాం. ఇప్పుడు యథార్థంగా ఒక క్యాండిడేట్ని ఎగ్జాంపుల్ తీసుకుని మోక్ష సాధన ఆయన చేస్తూ ఉంటే ఏమిటి మోక్షం అంటే ఏమిటి మార్పు రావాలి అనే విషయాన్ని మరొకసారి పరిశీలించేద్దాం. అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ఎప్పుడు ఏ వ్యక్తిని ఎగ్జాంపుల్ తీసుకున్నా సుబ్బారావు అని అంటే సరిపోతుంది అని అనుకున్నాం కదా. ఒక సుబ్బారావు గారు మోక్ష సాధన చేస్తున్నారు. ఏం చేస్తారు? ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నట్టుగా ఈ ఆత్మజ్ఞానాన్ని కూలంకషంగా అధ్యయనం చేశారు. ఆత్మజ్ఞానం నేర్చుకున్న తర్వాత దాని అంతటినీ ఆచరణలో పెట్టారు. ఆచరణలో పెట్టి నేను బ్రహ్మమును, జగత్తంతా బ్రహ్మము అనే భావంలో జీవిస్తున్నారు. చాలా దృఢమైనటువంటి ప్రయత్నం. నేను బ్రహ్మము, జగత్తంతా బ్రహ్మము అని చాలా గట్టి పట్టుదలతో దృఢమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఈ నిరంతరం నేను బ్రహ్మము, నేను బ్రహ్మము, నేను బ్రహ్మము, అంతా బ్రహ్మము అనే భావంలో జీవిస్తున్నారు. కానీ లోపల నుండి నేను సుబ్బారావుని అనే భావన చెరగటం లేదు. నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నేను ఫలానా వారి అబ్బాయిని, నేను ఫలానా ఉద్యోగం చేస్తున్నాను, నేను సుబ్బారావుని, ఇది నాది, ఈ భావాలు పోవటం లేదు. ఇది వచ్చినటువంటి ఇబ్బంది. ఇది మోక్షస్థితి అవుతుందా? ద్విపాత్రాభినయం చేస్తున్నాడు ఆయన. ద్విపాత్రాభినయం. బయటికి నేను బ్రహ్మము, నేను బ్రహ్మము, అంతా బ్రహ్మము, అంతా బ్రహ్మము, నేను బ్రహ్మం అండి అంటున్నాడు. కానీ లోపల మాత్రం నేను సుబ్బారావు అనే భావన కదులుతూనే ఉన్నది. అంటే బ్రహ్మము పాత్ర పోషిస్తున్నాడు, సుబ్బారావు పాత్ర పోషిస్తున్నాడు, ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ద్విపాత్రాభినయం ఉంటుందండి ఎక్కడైనా? చిన్న ఎగ్జాంపుల్ పరిశీలిద్దాం. సృష్టిలో లేనిది ఏది లేదు, ఉంటుంది. సుబ్బారావు ఒక నాటకం వేస్తున్నాడు అనుకోండి. స్టేజ్ మీద రాజు పాత్ర ధరించి యాక్ట్ చేస్తున్నాడు. చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం అంతా రాజు వాతావరణమే. సేవకాజనమో లేకపోతే మంత్రులో లేకపోతే సభలో ఉన్నవాళ్ళో పక్కన ఉన్నవాళ్ళో అందరూ ఈయన్ని రాజుగానే పోషిస్తున్నారు. ఈయన వస్త్రధారణ, మేకప్ అంతా రాజులాగే ఉన్నది. ఆ సెట్టింగ్ అంతా రాజ్యమే. అతను అంతా అక్కడ వాతావరణం అంతా రాజు పాత్ర పోషణకి సరిగ్గా తగినట్టుగానే ఉన్నది. ఇంకా ఈ డైలాగ్స్ కూడా రాజుగారిలాగే మాట్లాడుతున్నాడు. చెప్పాలంటే రాజు పాత్రలో జీవించేస్తున్నాడు అందం అంటాం కదా మనం. రాజు పాత్రలో జీవించేస్తున్నాడు. ఆయన ఎంత జీవించినా లోపల నేను సుబ్బారావుని అనే సెన్స్ జరగకూడదు. నేను స్టేజ్ మీద ఉన్నాను, ఇప్పుడు నేను యాక్ట్ చేస్తున్నాను, నేను సుబ్బారావుని అనే సెన్స్ కానీ ఒకవేళ ఆయన మర్చిపోతే ఆ క్షణంలో యాక్షన్ అయిపోతుందండి. నేను సుబ్బారావుని, నేను యాక్ట్ చేస్తున్నాను అనే సెన్స్ ఉండాలి లోపల. అది ఉంటూ యాక్షన్ చేయాలి. యాక్షన్ చేసేవాడు ఎవడో? సుబ్బారావు. సుబ్బారావు పాత్రే క్లోజ్ అయిపోతే, సుబ్బారావు భావన డెడ్ అయిపోతే ఇంకా యాక్షన్ చేసేవాడు లేడు. సో యాక్షన్ అయిపోతుంది.
కాబట్టి రాజు పాత్ర కరెక్ట్గా పోషించబడాలంటే లోపల సుబ్బారావు పాత్ర పర్ఫెక్ట్గా తెలివిగా ఉండాలి, స్పృహలో ఉండాలి. నేను సుబ్బారావుని, నేను స్టేజ్ మీద ఉన్నాను, నేను యాక్ట్ చేస్తున్నాను అనే సెన్స్ పోతే యాక్షన్ తప్పు అయిపోతుంది, యాక్షన్ ఆగిపోతుంది. కాబట్టి స్టేజ్ మీద ఉన్నప్పుడు సుబ్బారావు ఏం చేస్తున్నాడు? రాజుగా పాత్ర పోషిస్తున్నాడు, సుబ్బారావు పాత్ర కూడా పోషిస్తున్నాడు. ఇదే పని జరుగుతున్నది ఇప్పుడు. బయట సాధనలో నేను బ్రహ్మము, అంతా బ్రహ్మము అని బ్రహ్మభావనతో బ్రహ్మం పాత్ర పోషిస్తున్నాడు. లోపల నేను సుబ్బారావుని అన్నది జరగలేదు కాబట్టి సుబ్బారావు పాత్ర కూడా పోషిస్తున్నాడు. ఈ ద్విపాత్రాభినయంలో శాస్త్రజ్ఞానం మాత్రమే ఉందన్నమాట. ఒకసారి మనం బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి, శాస్త్రపరమైన బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి, అనుభవపూర్వక బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి పరిశీలించాం. శాస్త్రపరమైన బ్రహ్మజ్ఞానం అంటే నేను బ్రహ్మము అనే భావన ఎంత దృఢంగా ఉన్నా లోపల నుంచి నేను సుబ్బారావు అనే భావన చెరగకపోతే అది థియరిటికల్ నాలెడ్జ్ మాత్రమే, అనుభవపూర్వక బ్రహ్మజ్ఞానం కాలేదు. ఇది అపరోక్ష జ్ఞానం కాదు. ఇది ముక్త స్థితి అవుతుందా? అవడానికి వీల్లేదు. ఇది ముక్త స్థితి కాదు, ఇది శాస్త్రజ్ఞానం మాత్రమే. ఇది ముక్త స్థితి అవ్వాలంటే నేను సుబ్బారావుని అనే భావన లోపల నుంచి చెరిగిపోవాలి, నేను బ్రహ్మమును అనే భావన స్థిరపడిపోవాలి. అప్పుడు ఇది అనుభవపూర్వక బ్రహ్మజ్ఞానం అవుతుంది. అంటే నేను సుబ్బారావు అనే భావన శాశ్వతంగా చెరిగిపోవాలి, ఒకసారి మర్చిపోవడం కాదు. శాశ్వతంగా నేను సుబ్బారావుని అనే భావన చెరిగిపోవాలి, శాశ్వతంగా నేను బ్రహ్మమును అనే భావన స్థిరపడిపోవాలి. అది బ్రహ్మీ స్థితి, అది అపరోక్ష జ్ఞానం, అది అనుభవపూర్వక బ్రహ్మజ్ఞానం, అది మోక్షస్థితి. ఇలాంటి స్థితి అసలు సంభవిస్తుందా అండి లోకంలో? ఏమిటి చెప్పేదంతా? ఏదో ఇల్లు కట్టుకున్నాం, ఇంటి మీద ఇల్లు కట్టండి, పాసిబుల్. చంద్రమండలంకి వెళ్ళండి, ఇట్ ఈజ్ ఆల్సో పాసిబుల్. నేను సుబ్బారావు భావన చెరిగిపోయి నేను బ్రహ్మము అనేది శాశ్వతంగా నిలబడిపోవడం అనేది సంభవిస్తుందా అని మనకే ఒక సందేహం కలుగుతుంది. కానీ అసంభవం ఏం కాదు. అలాంటివి మనం ఎన్నో సంభవాలు చూస్తున్నాం. ఒక ఎగ్జాంపుల్ పరిశీలిద్దాం. 23 సంవత్సరాల వరకు 25 సంవత్సరాల వరకు ఒక అమ్మాయికి వివాహం కాలేదు. వివాహం అయ్యే వరకు ఆ అమ్మాయి ఏ ధ్యాసలో ఉంటుంది? నేను కన్యను. అంటే ఈ స్పెల్లింగ్ అక్కర్లేదు, కానీ నేను అన్మ్యారీడ్ అనే దృష్టిలో ఉంటుంది కదా. నేను కన్యను అనే భావనలోనే ఉంటుంది. నిద్దట్లోనైనా తెలివిగానైనా పని చేస్తున్నా, బిజీగా ఉన్నా, పరాగ్గా ఉన్నా నేను కన్యని అనే భావనలోనే ఉంటుంది. కానీ నేను గృహిణిని అనే భావన ఆ అమ్మాయికి కలలో కూడా రాదు. ఒకవేళ ఆ భావన ఎవరైనా ప్రయత్నించి ఆమెలో ప్రవేశపెట్టాలనుకున్నా కూడా అది నిలబడదు. నేను గృహిణినేమిటి, నేను కన్యని. ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి కుదిరింది. పెళ్లి కుదిరిన తర్వాత ఇంకొక నెలలో 2 నెలల్లో ఉంది వివాహం. ఇప్పుడు ద్విపాత్రాభినయం జరుగుతూ ఉంటుంది. నేను గృహిణిని, నేను ఫలానా వారి కోడల్ని, ఫలానా వారి భార్యని అనే భావన కూడా కొంత పనిచేస్తూ ఉంటుంది. కానీ నేను కన్యని అనే సెన్స్ మాత్రం ఇంకా చెరగలేదు. ఇది ద్విపాత్రాభినయం. కొద్ది కాలం అయిన తర్వాత ఆ ముహూర్తం దగ్గర పడింది. 10 నిమిషాలు ఉంది ఇంకా ముహూర్తానికి. నేను కన్యని అన్న భావన చెరగదు, ఇంకా ఉంటుంది. అయిపోయింది. ఆ 3 ముళ్ళు వేసేశారు. ఆ క్షణంలో ఏమైంది? ఈ పాత భావన ఎవరో చెరిపినట్టుగా చెరిగిపోయి నేను కన్యని అనే సెన్స్ పోయి నేను గృహిణిని అనే సెన్స్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఎవరు చేశారు ఈ పని? అనుభవం. ఆ అనుభవం జరిగింది అక్కడ. ఇప్పుడు నేను కన్యని అంటేనే మనస్సు ఒప్పుకోదు. ఇంతకుముందు నేను గృహిణిని అంటే మనస్సు ఒప్పుకోలేదు. ఇప్పుడు నేను కన్యని అంటే మనస్సు ఒప్పుకోదు. నేను గృహిణిని అనే భావన, ఐఎమ్ మ్యారీడ్ అనే భావన స్థిరపడిపోయింది, స్థిరంగా ఏర్పడిపోయింది. ఇది అనుభవం. అనుభవంలో భావన చెరగలేదా? 23 ఏళ్ల నుంచి రాత్రింబవళ్ళు అలవాటైపోయినటువంటి భావన ఒక్క క్షణంలో చెరిగిపోయి కొత్త భావన ఎలా ప్రింట్ అయింది? ఇదొక్కటే కాదు. 35 ఏళ్ళు 40 ఏళ్ళు రైతుగా పనిచేసినటువంటి వాడు ఈరోజు భూస్వామి అయ్యాడు. అయిపోయింది. రైతు భావన పోయింది, భూస్వామిని అనేటటువంటి భావన ఎస్టాబ్లిష్ అయిపోయింది. 40 ఏళ్ళు 35 ఏళ్ళు గుమస్తాగా పనిచేసిన వ్యక్తి ఈరోజు మేనేజర్ అవుతాడు. నేను గుమస్తాని అనే భావన చెరిగిపోయింది, నేను మేనేజర్ని అనే భావన ఎస్టాబ్లిష్ అయింది.
మేనేజర్ అయిన తర్వాత నేను గుమస్తాని అనే భావన వెతికినా లోపల కనబడదే. నేను గుమస్తాగా ఉన్నప్పుడు నేను మేనేజర్ని అన్న భావన ఎంత తెచ్చుకుందామన్నా రాదే. ఈ భావన చెరిగిపోతుంది, ఆ భావన ఎస్టాబ్లిష్ అవుతుంది. కూతురు తల్లి కాలేదా, కోడలు అత్తగారు అవ్వలేదా? అంటే ఈ ప్రపంచంలో ఈ విధంగా ఎంతకాలం నుంచి ఉన్నటువంటి భావం అయినా ఒకసారి దాని అనుభవం మారినప్పుడు, వేరే అనుభూతిలోకి వెళ్ళినప్పుడు ఈ పాత అనుభూతి తాలూకా భావం చెరిగిపోయి శాశ్వతంగా కొత్త అనుభూతి తాలూకా భావం స్థిరపడడం అనేది మోస్ట్ కామన్ ఫ్యాక్ట్ వరల్డ్లో. మనం అందరం అనుభవిస్తున్నాం. కాబట్టి ఈ జీవుడు అనేటటువంటి భావంలో నుంచి బ్రహ్మము అనే అనుభూతిలోకి అనుభవపూర్వకంగా బ్రహ్మజ్ఞానం కలిగితే మాత్రం నేను సుబ్బారావు, నేను దేహము అనేటటువంటి జీవభావం శాశ్వతంగా నశిస్తుంది, బ్రహ్మభావం శాశ్వతంగా ఏర్పడుతుంది. ఇప్పుడు మళ్ళీ సుబ్బారావు దగ్గరికి వద్దాం. అయితే ఈ సుబ్బారావు ఏ స్టేట్లో ఉన్నాడు ఇప్పుడు? నేను బ్రహ్మము అని ఎంత ప్రయత్నించినా, ఎంత సాధన చేస్తున్నా, దృఢంగా ఆ భావాన్ని ఎంత పట్టుకున్నా, అభ్యాసంలో ఉంచినా, అలా జీవిస్తున్నా నేను సుబ్బారావు అనే భావన లోపల చేరగలేదు. ఇది జగత్తు, వీళ్ళు నా వాళ్ళు, ఈ భావాలేవి చేరగలేదు. ఇది శాస్త్రజ్ఞానం మాత్రమే అని అన్నాం. 1 fine minute ఒక శుభక్షణంలో సుబ్బారావు భావన చెరిగిపోయి నేను బ్రహ్మము అనే భావన ఏర్పడిపోయింది అనుకుందాం. అదే అనుభవ జ్ఞానం. అది ఆలోచన కాదు. నేను బ్రహ్మము అని ఇప్పుడు వచ్చినది ఆలోచన కాదు. మీరు ఆ డిఫరెన్స్ పట్టుకోండి. ఈ శుభక్షణం రాకముందు నేను బ్రహ్మము అని అభ్యాసం చేస్తున్నప్పుడు, నేను సుబ్బారావు అనే భావన చెరగకుండా ఇంకా పనిచేస్తూ ఉన్నప్పుడు నేను బ్రహ్మము అన్నది ఆలోచన మాత్రమే. నేను బ్రహ్మము, జగత్తు బ్రహ్మము, నేను బ్రహ్మము, ఇదంతా బ్రహ్మము. అదేమిటది? అవి ఆలోచనలు. ఆ ఆలోచనలను నువ్వు ఉచ్చరిస్తున్నావు అంతే. కానీ ఇప్పుడు నేను సుబ్బారావు అన్న భావన చెరిగిపోయి నేను బ్రహ్మము అనేటటువంటి భావన స్థిరపడిపోయినప్పుడు నేను బ్రహ్మము అన్నది ఆలోచన కాదు, అనుభవం. ఇంతకు పూర్వం నేను సుబ్బారావు అన్నదే ఆలోచన కాదు, అనుభవం. ఇప్పుడు నేను బ్రహ్మము అన్నదే ఆలోచన కాదు, అనుభవం. నేను బ్రహ్మము అనేటటువంటి అనుభూతి స్థిరపడిపోతుంది. ఇక మళ్ళీ నేను సుబ్బారావు అనే స్టేట్లోకి వెళ్ళడం ఉండదు. కాయ పండు అయిపోయిన తర్వాత పండు మళ్ళీ కాయ అయిపోతుందా? బాలుడు వృద్ధుడైపోయిన తర్వాత వృద్ధుడు మళ్ళీ బాలుడైపోతాడా? జీవుడు బ్రహ్మం అయిపోయిన తర్వాత బ్రహ్మము మళ్ళీ జీవుడు అవడు. సో నేను జీవుడను అనే భావం శాశ్వతంగా చెరిగిపోయి నేను బ్రహ్మమును అనే భావం పెర్మనెంట్గా స్థిరపడిపోతే అది మోక్షస్థితి, అదే అపరోక్ష జ్ఞానం, అదే ముక్తి, అదే మోక్షం. బాగుంది, చాలా బాగా చెప్పారు. అసలు అలాంటి స్థితి ఎందుకు వస్తుంది? చూస్తున్నాం కదా ప్రపంచం అందరినీ. అలా ఎక్కడైనా వచ్చిందేంటి? ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది? ఎప్పుడు వస్తుంది? అసలు వస్తుందా అని మనస్సు ఎదురు తిరుగుతుంది. ఎందుకంటే ఇది అసామాన్యమైన విషయం, లోక సామాన్యమైన విషయం కాదు. కాబట్టి మనస్సు ఎదురు తిరుగుతుంది. అసలు సంభవిస్తుందా ఆ స్థితి? ఎప్పుడు కలుగుతుంది? దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ అయినప్పుడు తప్పనిసరిగా నేను సుబ్బారావు అనే స్టేట్ పోతుంది, నేను బ్రహ్మము అనే స్టేట్ వస్తుంది. ఏమిటా కండిషన్స్? 1, ఆత్మజ్ఞానాన్ని కూలంకషముగా, ఆ వర్డ్ అండర్లైన్ చేయండి, కూలంకషముగా అధ్యయనం చేయాలి. 2, అధ్యయనం చేసిన ఆత్మజ్ఞానాన్ని నిర్దిష్టముగా ఆచరణలో పెట్టాలి. నిర్దిష్టముగా అండర్లైన్ చేయండి. ఆత్మజ్ఞానం ఆచరణలో పెట్టడం అంటే కర్మల యోగ మార్గంలో చేయడం, భక్తి అనన్య భక్తి కలిగి ఉండడం, జ్ఞాన మార్గంలోని సాధన చేయడం. అంటే కర్మయోగ, భక్తి యోగ, జ్ఞానయోగ సాధనలన్నీ కూడా ఆత్మజ్ఞానాన్ని ఆచరణలో పెట్టడమే. జ్ఞానం సంపాదించాలి, జ్ఞానం ఆచరణలో పెట్టాలి, ముక్తి మీద ఇంట్రెస్ట్ ఉండాలి. ఏదో సినిమాకు వెళ్ళినట్టుగా, ఇల్లు కట్టినట్టుగా,
డబ్బు సంపాదించినట్టుగా భౌతిక కార్యక్రమాలలాగే ఉపన్యాసాలకు వచ్చి శాస్త్రం సంపాదించి కూలంకషమైన నాలెడ్జ్ ఏర్పాటు చేసుకుని ప్రయత్నం చేస్తున్న ముక్తి మీద ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం లాభం లేదు. ముక్తి మీద ఇంట్రెస్ట్ అంటే ముముక్షుత్వం ఉండాలి. మూడవది. నాలుగవది భగవద్ అనుగ్రహం ఉండాలి. కండిషన్స్ ఏమిటో ఇబ్బందిగా ఉన్నాయండి. ఈ కండిషన్స్ ఎప్పుడు ఫుల్ఫిల్ అయితే ఆ క్షణంలో మీ యొక్క జీవస్థితి పోతుంది, బ్రహ్మస్థితి స్టాండ్ అయిపోతుంది. కష్టంగా ఉన్నాయండి ఈ కండిషన్స్. ఒకవేళ ఏదైనా ఈ కండిషన్స్లో వెళ్తూ ఉంటే ఏమవుతుందండి? ఆచరణ బాగోలేకపోయినా పర్వాలేదా? శాస్త్రం పూర్తిగా రాకపోయినా పర్వాలేదా? ముక్తి మీద ఇంట్రెస్ట్ కొద్దిగా తగ్గినా పర్వాలేదా? ఏమవుతుంది? పరిశీలిద్దాం. ఒకటి, శాస్త్రజ్ఞానం పర్ఫెక్ట్గా రాదు. ఏమవుతుంది? శాస్త్రజ్ఞానం రాకపోతే ఆచరణ చెడిపోతుంది. మన ఆచరణ శాస్త్రాన్ని అనుసరించి ఉండాలి. ఇక్కడి నుంచి తిరుపతి ఇలా వెళ్ళాలి, అది శాస్త్రం. మీరు అలా వెళ్తేనే తిరుపతి చేరుతారు. అలా కాకుండా ఇంకొకలాగా వెళ్తే రూట్ తెలియక తిరుపతి చేరరు. అలాగా శాస్త్ర జ్ఞానం తెలిస్తే ఆచరణ పర్ఫెక్ట్గా ఉంటుంది. జ్ఞానం తెలియనప్పుడు ఆచరణలో లోపం వస్తుంది. ఆచరణలో లోపం వస్తే కర్మఫలాలు అంటుకుంటాయి. కాబట్టి జన్మ ప్రాప్తి ఉంటుంది, బంధం ఉంటుంది, ఇంకేం ముక్తి? కాబట్టి శాస్త్రజ్ఞానం నిర్దిష్టంగా తెలిసి ఉండాలి. దీంట్లో క్షమాపణ లేదు. రెండోది, జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత దాన్ని నిర్దిష్టంగా ఆచరణలో పెట్టాలి. ఆచరణ లోపిస్తే ఏమవుతుందండి? ఆచరణ ఒకవేళ లోపిస్తే, ఇప్పుడేగా చెప్పుకున్నాం జ్ఞానం లోపిస్తే ఆచరణ లోపిస్తుందని. ఆచరణ లోపిస్తే ఏమవుతుంది? కర్మఫలాలు ఏర్పడతాయి. ఆచరణలో దోషమే కర్మబంధం వేస్తున్నది. ఆచరణలో పర్ఫెక్ట్నెస్సే బంధాన్ని పోగొట్టేస్తుంది. ఆచరణలో దోషం ఉంటే మళ్ళీ కర్మఫలాలు ఏర్పడతాయి, వాసనలు ఏర్పడతాయి. కాబట్టి మళ్ళీ జన్మప్రాప్తి ఉన్నది, బంధం ఉన్నది, అందువల్ల ముక్తి లేదు. పోనీలేండి, జ్ఞానం సంపాదిస్తాం, ఆచరణ పర్ఫెక్ట్గా కష్టపడి ట్రై చేస్తాం. ముక్తిలో ఇంట్రెస్ట్ ఒకవేళ తగ్గిందనుకోండి, ఏమవుతుంది? ఒక మనిషికి ఉండే ఇంట్రెస్ట్ని 100కి 100 పాళ్ళు లెక్క వేద్దాం. 100 పాళ్ళలో ముక్తి వైపు 20% మాత్రమే ఉందనుకోండి, మిగతా 80% ఇంట్రెస్ట్ జగత్తు వైపు ఉంది, ప్రాపంచిక విషయముల మీద ఉన్నది. లేదు, 60% ఇంట్రెస్ట్ ముక్తి మీద ఉన్నది, మిగతా 40% జగత్తు మీద ఉన్నది. జగత్తు మీద ఇంట్రెస్ట్ ఉంటే ఏమవుతుంది? అది కావాలి, ఇది కావాలని కోరికలు పెరుగుతాయి, దానివల్ల వాసనలు తయారవుతాయి, దానివల్ల జన్మప్రాప్తి ఉన్నది, దానివల్ల బంధం వస్తున్నది. కాబట్టి ముక్తి మీద 100కి 100 పాళ్ళు ఇంట్రెస్ట్ ఉండాలి, జగత్తు మీద 100కి 100 పాళ్ళు వైరాగ్యం, విముఖత ఉండాలి. అప్పుడే వాసనలు నశించడానికి వీలు పడుతుంది. కాబట్టి ముక్తి మీద ఇంట్రెస్ట్ తగ్గడానికి వీలు లేదండి. ఓన్లేండి, కష్టపడే ఏదో ఇవన్నీ సాధిస్తాం. భగవద్ అనుగ్రహం కూడా మస్ట్. అది లేకపోతే ఏమవుతుందండి? ఏమవుతుంది? మీరు ఎంత ప్రయత్నించినా కారణ శరీరాన్ని తుడిచే డస్టర్ కృష్ణ పరమాత్మ బీరువాలో పెట్టుకొని లాక్ చేసుకుంటాడు. ఎప్పుడైతే అర్హుడైన వాడు కనిపిస్తాడో అప్పుడే తాళం తీసి డస్టర్ బయటికి తీసి వీడి కారణ శరీరం తుడిచేస్తున్నాను అని తుడిచేస్తాడు. తుడిచేయడం ఏమిటి? నేను శరీరము అని భావన కలగజేసే పవర్స్ అక్కడ పోయాయి. కాబట్టి నేను బ్రహ్మము అనే సహజ భావంలోకి వచ్చేస్తారు. కారణ శరీరం తుడిచే డస్టర్ కృష్ణ పరమాత్మ చేతిలో ఉంది. అంటే అవిద్యానాశనాన్ని చేసేవాడు, జ్ఞానభావాన్ని స్థిరపరిచేవాడు భగవంతుడు. కాబట్టి ఎట్టి పరిస్థితిలోని భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే ముక్తి రాదు. కాబట్టి 4 కండిషన్స్ ఉండి తీరవలసిందే. ఈ 4 ఫుల్ఫిల్ అయినప్పుడే జీవుడు బ్రహ్మం అవుతాడు. ఏమిటోనండి, అయోమయంగా ఉంది మీ లెసన్. జ్ఞానం సంపాదించమన్నారు, కష్టపడతాం. రాత్రింబవళ్ళు శ్రమపడి లెసన్స్ కంఠస్థపెట్టి గురువుగారితో డిస్కషన్స్ చేసి చర్చలు చేసుకుని ఎలాగైతేనే శాస్త్రాన్ని పటిష్టంగా నేర్చుకుంటాం. పెద్ద కష్టమేం కాదు, శ్రమ పడతాం. ఆచరణ పోనీ ఏదో ముక్తి కావాలి, కష్టపడి ఆచరణ కూడా పర్ఫెక్ట్గా ఆచరిస్తాం.
మూడోది ముముక్షుత్వం కావాలి. ఈ రెండు ఉన్నప్పుడు, జ్ఞానము ఆచరణ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ముముక్షుత్వం వచ్చేస్తుంది. రాకపోతే బలవంతంగా తెచ్చుకుంటాం. అది కూడా మా చేతిలోనే ఉంది కాబట్టి ముముక్షుత్వం కూడా 100% ప్రయత్నిస్తాం. ఈ మూడు మా చేతిలో ఉన్నావు కాబట్టి మేము ప్రయత్నిస్తాం. భగవంతుడి అనుగ్రహం మా చేతిలో ఎలా ఉంటుంది? అదే మా అనుగ్రహం ఇచ్చేయడానికి. శాస్త్రం నేర్చుకోమన్నారు, నేర్చుకుంటాం. నిర్దిష్టంగా ఆచరించమన్నారు, ఆచరిస్తాం. ముముక్షుత్వం కలిగి ఉండాలన్నారు, ఏదో సమాజాన్ని చూసో సంఘాన్ని చూసో సబ్జెక్ట్ వినో మొత్తానికి ముక్తి మీద ఇంట్రెస్ట్ వస్తుంది, నిలబెట్టుకుంటాం. భగవద్ అనుగ్రహం మేము ఎలా తెస్తాం? ఇది మా చేతిలో లేదే. అయితే ఇంకా మోక్షం రాదా? అక్కడ మళ్ళీ భగవంతుడి అనుగ్రహం ఎప్పుడు ప్రాప్తిస్తుంది? మొదటి 3 కండిషన్స్ పెర్ఫెక్ట్గా నీ దగ్గర ఉన్నప్పుడు, అంటే శాస్త్రజ్ఞానం, ఆచరణ, ముముక్షుత్వం, ఈ 3 కండిషన్స్ నీ దగ్గర పెర్ఫెక్ట్గా ఉన్నప్పుడు వాడి మీద భక్తి ఉంటే తప్పకుండా వాడి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. అంటే ఇప్పుడు ఏం కావాలి? వాడి మీద భక్తి కావాలి. వాడి మీద అనన్య భక్తి ఉండాలి. మొదటి 3 కండిషన్స్ పెర్ఫెక్ట్గా ఉండాలి. అంటే ముక్తి కావాలన్నవాడు ఏం చెయ్యాలి? మొదటి 3 కండిషన్స్ పెర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. భగవంతుడి మీద అనన్యమైనటువంటి భక్తిని కూడా ఉంచుకోవాలి. అప్పుడు అనుభవపూర్వక బ్రహ్మజ్ఞానం వచ్చే స్థితి ప్రాప్తిస్తుంది. అంటే శాస్త్రం పెర్ఫెక్ట్గా తెలియాలి, ఆచరణ నిర్దిష్టంగా ఉండాలి, ముముక్షుత్వం పూర్తిగా 100% ఉండాలి, భగవంతుని మీద అనన్యమైనటువంటి భక్తి ఉండాలి. ఈ 4 కండిషన్స్ ఉన్నప్పుడు తప్పనిసరిగా జీవుడు బ్రహ్మీ స్థితిలోకి వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ ఇంకొక సందేహం వచ్చిందండి, చెప్పమంటారా అంటుంది మీ మనస్సు. ఏమిటి? నిర్దిష్టమైనటువంటి ఆచరణ కావాలి అని 2వ కండిషన్ చెప్పారు. 1వ కండిషన్ ఏమిటి? శాస్త్రం పటిష్టంగా రావాలి. సరే, కంఠస్ పెట్టేశాం. ఆచరణ నిర్దిష్టంగా ఉండాలి అన్నారు. అక్కడ డౌట్ వస్తున్నది. ఏమిటి? నిర్దిష్టమైన ఆచరణ అంటే అర్థం ఏమిటి? నేను సుబ్బారావు అనే భావన లేకుండా, నేను బ్రహ్మము అనే భావనలో 100% పెర్ఫెక్ట్గా జీవించాలి. అదే నిర్దిష్టమైన ఆచరణ. ఏమండి, అనుభవపూర్వక బ్రహ్మజ్ఞానం రాకుండా మేము ప్రయత్నించే స్టేజ్లో ఉన్నప్పుడే నేను సుబ్బారావు అనే భావన రాకుండా ఉంటుందండి. అది ఉంటుంది కదా లోపల. మరి అనుభవం రాకుండా, అనుభూతి కలగకుండా నేను సుబ్బారావు భావన చెరగదు కదా. నిర్దిష్టమైన ఆచరణ ఎలా వస్తుంది? ముందు అనుభూతి వస్తే, అప్పుడు నేను సుబ్బారావు అనే భావన లోపల పెర్మనెంట్గా చెరిగిపోతే, ఇది జగత్తు అనే భావన పెర్మనెంట్గా చెరిగిపోతే, అప్పుడు మా ఆచరణ నేను బ్రహ్మము, ఇదంతా బ్రహ్మము అని పెర్ఫెక్ట్గా ఉంటుంది ఆచరణ. కాబట్టి ముందు అనుభవం రావాలి నిర్దిష్టమైన ఆచరణ కావాలంటే. వాడంటాడు భగవంతుడు, నువ్వు నిర్దిష్టంగా ఆచరించకుండా నీకు అనుభవం నేను ఎందుకు ఇస్తాను? అనుభవం ఇవ్వాలంటే నిర్దిష్టమైన ఆచరణ ఉండాలి అంటాడు. అనుభవం ఇస్తే కానీ నిర్దిష్టమైన ఆచరణ రాదండి అంటాడు సాధకుడు. నిర్దిష్టమైన ఆచరణ ఉంటే కానీ అనుభవం ఇవ్వబడదయ్యా అంటాడు భగవంతుడు. ఎక్కడయ్యా తగుతుంది? వీళ్ళిద్దరికీ ఎలా సమన్వయం? నిర్దిష్టమైనటువంటి ఆచరణ ప్రాప్తిస్తే కానీ అనుభవపూర్వక బ్రహ్మజ్ఞానం రాదు. భగవద్ అనుగ్రహం ఇవ్వడు. భగవద్ అనుగ్రహం ఇచ్చే అనుభవపూర్వక బ్రహ్మజ్ఞానం ఇస్తేనే 100% 100% ఆచరణ పెర్ఫెక్ట్గా నడుస్తుంది. మరి ఈ తెగదు అయితే ఇంకెవడికి మోక్షం ఇవ్వడా? ఆలోచిద్దాం. మీరు 10% నిర్దిష్టంగా ఆచరణ చేశారు, 90% ఫెయిల్ అయ్యారు. కానీ 10% మనస్ఫూర్తిగా ప్రయత్నించారు. భగవంతుడు 10% అనుగ్రహం రిలీజ్ చేస్తాడు. దానివల్ల ఏమవుతుంది? మీ ఆచరణ మరి కొంచెం పెర్ఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు 20% పెర్ఫెక్ట్గా ఆచరించగలుగుతున్నారు. అప్పుడు వాడు 20% అనుగ్రహం రిలీజ్ చేస్తాడు. ఇప్పుడు మీరు 80% ఆచరణ పెర్ఫెక్ట్గా చేయగలుగుతున్నారు. అప్పుడు వాడి అనుగ్రహం 80% వరకు రిలీజ్ అయింది. దానివల్ల మీకు ఇంకా శక్తి పెరుగుతుంది. మీరు 100% ఆచరణ పెర్ఫెక్ట్గా చేయగలిగే స్థితికి వచ్చారు. వాడి అనుగ్రహం 100% రిలీజ్ అయింది. అంటే మనం ఒడిదుడుకులున్నా, నేను సుబ్బారావు అనే భావన లోపల తొంగి చూస్తున్నాం,
ఇది జగత్తు అనేటటువంటి భావన లోపల తొంగి చూస్తున్నా నేను బ్రహ్మమును, ఇదంతా బ్రహ్మము అని మీరు మనస్సు, శ్రద్ధ వీటిని పెట్టి మీరు 100% మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉంటే భగవద్ అనుగ్రహం కూడా సర్టెన్ పర్సెంటేజ్లో రిలీజ్ అవుతూ ఉంటే మీ ఆచరణ పెర్ఫెక్ట్ అవుతూ ఉంటుంది, అనుగ్రహం ప్రాప్తిస్తూ ఉంటుంది. 1 ఫైన్ మినిట్లో అనుగ్రహం 100% వస్తుంది, ఆచరణ 100% పెర్ఫెక్ట్ అవుతుంది. ఆ క్షణంలో మీకు నేను బ్రహ్మము అనే అనుభవం స్థిరపడిపోతుంది. కాబట్టి మోక్షం సంపాదించాలి అనుకున్నప్పుడు ముందు భగవంతుడి అనుగ్రహం కావాలి కదా. భగవంతుడి అనుగ్రహం కావాలంటే మనదే నిర్దిష్టమైన ఆచరణ ఉండాలి కదా. నిర్దిష్టమైన ఆచరణ ఉండాలంటే శాస్త్ర అవగాహన పూర్తిగా ఉండాలి కదా. కాబట్టి ముక్తి కోరుకునేవాడు చేయవలసినటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఏమిటి? ఆత్మజ్ఞానాన్ని అధ్యయనం చేయడం. ఇది తెలియకుండా ముక్తి రాదు. దీని యొక్క అనుభవ భావమే ముక్తి. ఇది తెలియకపోతే ఇంకేం ముక్తి? కాబట్టి ఆత్మజ్ఞానాన్ని అధ్యయనం చేయడం అనేది మొట్టమొదటి కార్యక్రమం సాధకుడికి, ముక్తి కావాలనుకున్నటువంటి ముముక్షువుకి. అందుకే పూర్వం జీవన వ్యవస్థే వేరుగా ఉండేది, ఇప్పటిలా కాదు. కొద్దిగా జ్ఞానం వచ్చి మాటలు వచ్చి గురుకులాభ్యాసానికి పంపించేసరికి మొట్టమొదటి జీవితంలో ఏం చేసేవారు? జ్ఞానం నేర్చుకునేవారు గురువు దగ్గర. గురుకులానికి పంపించగానే మొట్టమొదటి విద్యాభ్యాసంలో వాళ్ళు నేర్చుకునేది ఏమిటి అంటే అవసరమైన శాస్త్రాలు ముందు నేర్చుకుని వెంటనే ఆత్మజ్ఞానం నేర్చుకున్నారు. అదే విద్య అంటే. ఈ జ్ఞానం అంతా కూలంకషంగా నేర్చుకుని శాస్త్రాలన్నీ కూడా పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత అప్పుడు జీవితంలో ఎంటర్ అయ్యేవారు వివాహం చేసుకుని. నేర్చుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడమే గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమంలో యమనియమాలకు కట్టుబడి జ్ఞాన మార్గంతో కర్మ, భక్తి, జ్ఞాన యోగముల తాలూకా ఆచరణ అంతా కూడా నిర్దిష్టంగా ఆచరించడమే గృహస్థాశ్రమ ధర్మం. అంటే జీవితం అంతా కూడా ముందుగా జ్ఞానం నేర్చుకుని దాన్ని ఆచరణలో పెట్టడంలో అభ్యాసం పొందారు. గృహస్థాశ్రమ జీవితం అయ్యేసరికి చిత్తశుద్ధి కలిగింది, జ్ఞాన ఆచరణ అలవడింది, బ్రహ్మనిష్ట అలవడింది. ఇప్పుడు వానప్రస్థానికి వెళ్ళి ఈ అలవడినటువంటి బ్రహ్మనిష్టని నిలబెట్టుకునేవారు చివరికి ముక్తి పొందుతారు. అంటే మోక్షం పొందడమే మానవ జన్మ తాలూకా పరమలక్ష్యం. అసలు మానవ జన్మ ఎందుకు వచ్చింది అని అంటే వెంటనే మోక్షం పొందడానికి, అదే సెన్స్. కాబట్టి మొట్టమొదటి ఆత్మజ్ఞానం నేర్చుకోవడం, తర్వాత గృహస్థాశ్రమంలో దాన్ని ఆచరణలో పెట్టడం, వానప్రస్థంలో బ్రహ్మనిష్టలో మిగిలిపోవడం, చివరికి ముక్తి పొందడం. ఇది మానవ జన్మని ఈ విధంగా యూటిలైజ్ చేసుకునేవారు పూర్వం. ఈ యుగంలో కూడా కావాలి అనుకునే వాళ్ళకి ఇదేం అసాధ్యం కాదు. అమ్మో మేము అవన్నీ ఎలా చేస్తాం, మాకు ఇప్పటి నుంచి ముక్తి అక్కర్లేదు అనుకున్న వాళ్ళు భౌతిక ప్రపంచంలో కొట్టుకుంటూ ఉండాలి. కానీ ముక్తి కావాలి అనుకున్నవాడు సమస్తము త్యజించి కావలసినటువంటి మార్గంలో వెళ్ళిపోగలడు. ఏ యుగంలోనైనా ఇది సాధ్యమే అనొచ్చు. ఇక్కడ ఇంకొక విషయం, ఆత్మజ్ఞానం నేర్చుకోవడం ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తికి కుదరలేదు అనుకుందాం, గురువు దొరకలేదో, పుస్తకం దొరకలేదో, అవకాశం దొరకలేదో, ఏదో అనేక కారణాలు అన్నమాట. ఆత్మజ్ఞానం నేర్చుకోవడానికి అవకాశం రాలేదు, నేర్చుకోలేదు, జ్ఞానం తెలియదు. ముక్తి కావాలి. ముక్తి కావాలని భగవంతుని పట్టుకుని అనన్యమైనటువంటి భక్తితో భగవంతుని పట్టుకుని సాధన చేసేసి, భగవంతుని ప్రార్థించేసి, మొక్కేసి, పూజలు చేసి, సేవలు చేసేసి, భజనలు చేసేసి, కీర్తనలు చేసేసి ముక్తి కావాలి, ముక్తి కావాలి, ముక్తి కావాలి అని భగవంతుని పట్టుకుని కుదిపేస్తున్నాడు ఒకడు. ఇస్తాడా భగవంతుని ముక్తి? ఎలా ఇస్తాడు? జ్ఞానం లేనిదే ముక్తి ఏమిటి? ఎలా ఇస్తాడు? ఇవ్వబడదు. అప్పుడు ఏం చేస్తాడు? వాడి భక్తికి మెచ్చి జ్ఞానం నేర్చుకోవడానికి కావలసినటువంటి అవకాశం ఓ గురువు దగ్గరైనా వీడిని పడేస్తాడు, లేదా ఒక పుస్తకం వాడి ముందు పడేసి చదివితే చాలు వాడికి అర్థమైపోయేటట్టుగా అలాంటి బ్రెయిన్ అక్కడ క్రియేట్ చేస్తాడు. అంటే జ్ఞానం నేర్చుకునే అవకాశం ఇస్తాడు, జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడానికి కావాల్సినటువంటి వాతావరణం క్రియేట్ చేస్తాడు.
ఇవన్నీ చేసి వాడిని వదులుతాడు. అంతకుమించి ఏం చేస్తాడు? ముక్తిని ఇచ్చేయలేడు కదా. ఈ సాధకుడు ఆ లభించినటువంటి వాతావరణాన్ని, ఆ జ్ఞాన అవకాశాన్ని వినియోగించుకుని, జ్ఞానం నేర్చుకుని, అదంతా ఆచరణలో పెట్టి, ఇంకా అప్పటికీ ముక్తి మీద ఇంట్రెస్ట్ కాని వాడికి మిగిలి ఉంటే జరిపోవచ్చు కదా. ముక్తి మీద ఇంట్రెస్ట్ మిగిలి ఉంటే అతడికి అనుగ్రహం ఇచ్చి ముక్తినిస్తాడు. కానీ జ్ఞానం లేకుండా ముక్తినివ్వడం మాత్రం ఎట్టి పరిస్థితిలోని వీలు పడదు. కారణం ఏంటి తెలుసా? ముక్తి అంటే ఏమిటి? నేను బ్రహ్మము, జగత్తంతా బ్రహ్మము అనే భావన స్థిరంగా ఉండిపోవాలి. నేను సుబ్బారావు, ఇది జగత్తు, ఈ భావన పూర్తిగా చెరిగిపోవాలి. అసలు బ్రహ్మం అంటేనే ఏమిటో తెలియని వాడికి నేను సుబ్బారావు అన్నదే సత్యము, నేను బ్రహ్మము అంటే అర్ధరహితం, అదేమిటో తెలియదు. అటువంటి స్థితిలో ఉన్నవాడికి ఎలాగా ఆ భావాన్ని స్థిరపరుస్తాడు? ఇగో ఇప్పుడు మీరు తెలుసుకోండి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ముక్తి అంటే ఎలా లభిస్తుందంటే, ముక్త స్థితి ఏదో దాన్ని మీరు ఇమిటేట్ చేసి ఆ స్థితిలో మిమ్మల్ని మీరు నిలబెట్టుకుంటే వాడు తథాస్తు అంటాడు. అది ముక్తి ప్రయత్నం. ముక్త స్థితి, మోక్షం అంటే ఎలా ఉంటుంది అది మీరు ఇప్పుడు అనుకరించాలి, అభ్యాసంలో పెట్టాలి. మీ మనసుని మోక్ష స్థితిలో మీరు పెట్టాలి. అంటే నేను బ్రహ్మమును, నేను బ్రహ్మమును, ఇదంతా బ్రహ్మము, జగత్తంతా బ్రహ్మము, అనంత బ్రహ్మములో నేను ఐక్యము చెందే ఉన్నాను అనే ఈ స్థితిని మీరు అభ్యాసంలో పెడితే వాడు తథాస్తు అంటాడు. ఒక శుభక్షణంలో వాడికి కావాల్సిన కండిషన్స్ ఫుల్ఫిల్ అయినప్పుడు తథాస్తు అంటే మీకు నేను బ్రహ్మము అని మరి అనక్కర్లేకుండా ఆ భావన స్థిరపడిపోతుంది. అదే మోక్షం. మరి బ్రహ్మజ్ఞానం తెలియని వాడికి, నేను బ్రహ్మము అనే భావనే లేనటువంటి వాడికి, జగత్తు బ్రహ్మము అని తెలియని వాడికి, నేను సుబ్బారావు ఇది జగత్తు అనే స్థితిలో ఉన్నవాడికి ఏ భావాన్ని స్థిరపరుస్తాడు భగవంతుడు? కాబట్టి ఆత్మజ్ఞానం లేకుండా, ఆత్మజ్ఞాన ఆచరణ లేకుండా ముక్తి అనేది ఇవ్వబడదు. మిమ్మల్ని మీరు బ్రహ్మస్థితిలో పెట్టుకోవాలి, జీవభావాన్ని విడిచిపెట్టి. మీరు ఆ ప్రయత్నం చేస్తూ ఉంటే వాడు చివరి సహకారంగా జారిపోకుండా నిలబెట్టిస్తాడు. కాబట్టి బ్రహ్మజ్ఞానం లేకుండా ముక్తి రావడం అనేది అసాధ్యం. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. ఎవడైతే బ్రహ్మవిదుడవుతాడో వాడే బ్రహ్మం అవుతాడు. కానీ బ్రహ్మజ్ఞానం ఎరుగని వాడు బ్రహ్మము కాలేడు, కాడు. అయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ పరిశీలించండి. ఒక 5వ క్లాస్ చదువుకుంటున్నటువంటి కుర్రవాడు ఉన్నాడు. పిహెచ్డి సర్టిఫికెట్ కావాలట. వాడు చదివింది 5వ క్లాసు, వాడికి పిహెచ్డి సర్టిఫికెట్ కావాలి. ఆంధ్ర యూనివర్సిటీ గేటు దగ్గర రిజిస్ట్రార్ ఆఫీస్కి ముందు ఆయన ఫోటో పెట్టుకుని కూర్చుని నిరాహార దీక్ష మొదలుపెట్టి, లేకపోతే ఆయన ఫోటోకి దండ వేసి, రిజిస్ట్రార్ గారి పేరు మీద కీర్తనలు రాసి, రిజిస్ట్రార్ గారి పేరు మీద భజనలు చేస్తూ, ఆయనకి నమస్కరిస్తూ, ఆయనకి మొక్కుతూ, ఆయనకి పూజలు చేస్తూ, ఉపవాసాలు చేస్తూ, ఆరాధన చేస్తూ నాకు పిహెచ్డి సర్టిఫికెట్ కావాలి రిజిస్ట్రార్ గారు అంటే ఆయన ఏం చేస్తాడండి? అలా వెళ్ళిపోతూ ఎవడయ్యా ఈ కుర్రాడు అని అంటే వాడు 5వ క్లాస్ చదివాడండి, వాడికి పిహెచ్డి సర్టిఫికెట్ కావాలట. అది ఎలా వీలవుతుంది? వాడు అన్నం తిండో, నీళ్లు తాగడు, నిద్రపోడు, భజన మాండో, రిజిస్ట్రార్ గారిని పట్టుకుని భక్తితో సేవించిస్తున్నాడు అక్కడ కూర్చుని. సర్టిఫికెట్ ఇచ్చేయండి. సాధ్యపడుతుందా? అలాగా బ్రహ్మజ్ఞానం లేకుండా, బ్రహ్మజ్ఞాన ఆచరణ లేకుండా, బ్రహ్మం అంటే ఏమిటో తెలియని వాడికి బ్రహ్మానుభూతిని ఎలా ఇచ్చేస్తారు? అది అనుభూతి. అది ఒకళ్ళు ఇచ్చేది ఒకళ్ళు పుచ్చుకునేది కాదు. రిజిస్ట్రార్ గారు ఏం చేస్తారు? కుర్రవాడికి జ్ఞానం నేర్చుకోవడానికి, చదువుకోవడానికి, పై క్లాస్కి వెళ్ళడానికి కావాల్సినటువంటి వాతావరణం క్రియేట్ చేస్తారు. హై స్కూల్లో సీట్ ఇప్పిస్తారు, కాలేజీలో సీట్ ఇప్పిస్తారు, ట్యూషన్లు పెట్టిస్తారు, పుస్తకాలు కొనిస్తారు, ఇంకా కావాలంటే హాస్టల్ సీట్ ఇప్పిస్తారు, స్కాలర్షిప్లు ఇప్పిస్తారు, కావాలంటే కూర్చోపెట్టి చదువు చెప్తారు. అంతేకాని వాడికి జ్ఞానం రాకుండా, వాడు హై స్కూల్ స్టడీ లేకుండా, కాలేజీ స్టడీ లేకుండా, యూనివర్సిటీ కోర్సు లేకుండా, పిహెచ్డీ కావాల్సిన పేపర్స్ రాసి సబ్మిట్ చేయకుండా సర్టిఫికెట్లు ఎక్కడి నుంచి ఇచ్చేస్తారు? అసాధ్యం, ఇవ్వబడదు. కాబట్టి వాడికి కావలసినటువంటి వాతావరణం అంతా క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసిన వాతావరణాన్ని వాడు వినియోగించుకోవాలి.
వాడు ఆ స్కాలర్షిప్లో ఆ పుస్తకాలు ఆ సీట్ ఇప్పిస్తే హై స్కూల్లోని వాడు శ్రమపడి చదవాలి. చదివి ఆ క్లాసులన్నీ పాస్ అయ్యి ఒకదాని తర్వాత ఒకటి అక్కడ వరకు వస్తే సర్టిఫికెట్ ఇస్తారు. అంతేగాని భజన చేసినంత మాత్రాన, మొక్కినంత మాత్రాన, పూజలు చేసేసినంత మాత్రాన, ఆరాధించినంత మాత్రాన భక్తి విశ్వాసాలు ఉంటే ఆయన సర్టిఫికెట్ ఇచ్చేలేడు. అలాగే మోక్షం అనేది భగవంతుడికి మొక్కితే, పూజిస్తే, సేవిస్తే, ఆరాధిస్తే, ప్రేమిస్తే, భజిస్తే వచ్చేది కాదు. మీరు ఆత్మజ్ఞానం సంపాదించాలి. మీరు బ్రహ్మానుభవం అంటే ఏమిటో తెలుసుకోవాలి. మిమ్మల్ని మీరు బ్రహ్మానుభూతిలో ప్రయత్నపూర్వకంగా పెట్టుకోవాలి. దాంట్లోంచి జారిపోకుండా నిలబడడానికి మీరు ప్రయత్నించాలి. అప్పుడు వాడు తథాస్తు అంటే ఆ భావన స్థిరపడుతుంది. అది మోక్షం తాలూకా థీరీ. అది మోక్షం అంటే. అయితే ఏమిటోనండి, మీరు ఇంత శ్రమపడి మోక్షం గురించి ఇంత చెప్పారు, కానీ అసలు నిజంగా ఇంత అవసరం ఉందంటారా? ఆత్మజ్ఞానం నేర్చుకోవాలా? అదంతా ఆచరణలో పెట్టాలా? అనన్య భక్తి ఉండాలా? వాడు అనుగ్రహం ఉంటే కానీ ముక్తి రాదా? ఏమీ లేకుండా ఈజీగా సంపాదించేసిన వాళ్ళు ఉన్నారు మన ఇండియా చరిత్రలో. అసలు జ్ఞానం లేదు, ఏమీ లేదు. రామరామ అని సంపాదించేసిన వాడు ఒకడు, మూఢభక్తితో సంపాదించేసిన వాడు ఒకడు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన ప్రపంచంలో. తిన్నాడు, ఏం ఆత్మజ్ఞానం ఉందండి? ముక్తి పొందాడు. వాల్మీకి కేవలం నామస్మరణతోటే అతడు ముక్తి పొందిపోయాడు. మరేమిటి ఇవన్నీ? మరి వాళ్ళందరూ ఆత్మజ్ఞానం నేర్చుకున్నారా? ఆచరణలో పెట్టారా? జీవితం అంతా ధారపోసారా? మీరు చెప్తున్నది తప్పేమో. ఆత్మజ్ఞానం అక్కర్లేదేమో, జ్ఞానం లేకపోయినా ముక్తి వస్తుందేమో. మరి కొంతమందికి వచ్చింది కదా, మాకు ఆ రూట్ బాగుంది, వాడంటూ కనిపిస్తే వాడిని అడిగి తెలుసుకుని ఆ రూట్లో వెళ్ళిపోతాం. ఈ రూట్ చాలా కష్టం అంటుంది మీ మనస్సు. సాధన అనేది ఒక స్థూల శరీరానికి సంబంధించింది కాదు. ఈ జన్మలో ఈ స్థూల శరీరంతో ప్రారంభించినప్పుడే సాధన ప్రారంభించి ఈ స్థూల శరీరం క్లోజింగ్ నాటికి సాధన క్లోజ్ అవ్వదు. ఎవ్వరికీ అలా జరగదు. అనేక కోట్ల జన్మల సాధన ఫలితంగా చివరి స్థాయికి వస్తాం. ఎన్నో జన్మల్లో సాధన చేస్తే ఈ చివరి దశ వస్తుంది. కాబట్టి ఎవరైనా ఆత్మజ్ఞానము, మోక్ష సాధనలు, మోక్షానికి ప్రయత్నము అటువంటివి ఏమీ లేకుండానే ముక్తి పొందిపోయినట్టుగా రుజువులు కనిపిస్తే వాళ్ళు మోక్ష సాధనంతా పూర్వజన్మల్లో చేసి ఉంటారు. సాధన పూర్తయిపోయింది వాళ్ళకి పూర్వజన్మలోనే అని మనం గ్రహించాలి. ఎవడండి తినడు? అర్జునుడు. సాక్షాత్తు కృష్ణ పరమాత్మ ముఖం నుండి ఆత్మజ్ఞానాన్ని విన్నటువంటి వాడు, ధర్మపరాయణుడు, అనన్య భక్తిపరుడు, జ్ఞాన సంపన్నుడు, సకల శాస్త్ర కోవిదుడు. మోక్షం సంపాదించడానికి కావలసిన అర్హతలన్నీ 100కి 100 పాళ్ళు కిందటి జన్మలోనే సంపాదించేశాడు. కాకపోతే ఏదో ఒక్క కర్మఫలం ఉండిపోయి దానివలన ఈ జన్మ ప్రాప్తించింది. ఇది ప్రారంధంతో, అనుభవంతో ఆ కర్మఫలం, ఆ జన్మ తీరిపోతున్నది. లోపల ఉన్నటువంటి జీవుడు అర్హుడు కాబట్టి ఈ శరీరం నుండే ముక్తి ఇచ్చేశాడు. వాల్మీకి పూర్వజన్మలో మహర్షి, జ్ఞాన సంపన్నుడు. అందుచేత ఎవరైనా ఈ సృష్టిలో జ్ఞానం లేకుండా, జ్ఞాన సాధన లేకుండా, ఆత్మజ్ఞాన ప్రయత్నం లేకుండా, మోక్ష సాధనలు చేయకుండా డైరెక్ట్గా ముక్తి పొందేసినట్టుగా కనిపిస్తే ఇది కారణ జన్మ. 1, 2 కర్మఫలాలు, వాసనలు మిగిలిపోవడం వలన శరీరం ప్రాప్తించింది. ఈ శరీరం, ఈ దోషం ఈ అనుభవంతో తీరిపోతుంది. కానీ లోపల ఉన్న జీవుడు మోక్షానికి కావలసిన అర్హత అనేక జన్మల్లో సాధన చేసి సంపాదించాడు అని మనం గ్రహించాలి. ఇక్కడ ఇంకొక విషయం, స్థూల శరీరంలో ఉండగానే మనకి నేను బ్రహ్మము అనే అనుభూతి రావాలి. స్థూల శరీరం విడిచిపెట్టేసిన తర్వాత ప్రేతముగా ఉన్నప్పుడు, లేక వెట్టిమూట పట్టుకున్న లోకాలంటూ తిరుగుతున్నప్పుడు ఈ అనుభవం రాదు. భూమి మీద మానవ శరీరంలో స్థూల శరీరం ధరించి ఉన్నప్పుడే, అంటే మరణించక ముందే, జీవించి ఉండగానే ఈ అనుభవ జ్ఞానం, అపరోక్ష జ్ఞానం, నేను సుబ్బారావు భావన చెరిగిపోవడం, నేను బ్రహ్మము అనే భావన ఏర్పడడం, మోక్ష స్థితి రావాలి. ఏమండి, ఒకవేళ అలా ఎవరికైనా మోక్షం వచ్చిందనుకోండి, వాళ్ళు వెంటనే మరణిస్తారా? అలా అయితే మాకు ఈ మోక్షం ఇప్పటి నుంచి వద్దు, మాకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి, ఇంట్లో పిల్లలు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, బాధ్యతలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మేము మోక్షం పొందిపోతే వెంటనే మరణం వచ్చేస్తే అమ్మో
ఈ ఆస్తి, ఈ పదవి, ఇవన్నీనో. మరణం రాదు. ఒక 35 ఏళ్లకో 40 ఏళ్లకో ఈ బ్రహ్మానుభూతి కలిగిందనుకోండి, ఆ మిగిలిన జీవితం అంతా బ్రహ్మానుభూతిలో జీవిస్తారు. జీవించి నిజంగా మరణం ఎప్పుడు ప్రాప్తిస్తుందో మీ యొక్క నిర్ణయం ప్రకారంగా ప్రారబ్ధానుసారం మరణం ఎప్పుడు ప్రాప్తిస్తుందో అప్పుడే స్థూల శరీరం విడిచిపెడతారు. కానీ శరీరం ఉండగా ముక్తి లభించింది అంటే మరణం మాత్రం ప్రాప్తించదు. మరణం దేహానిది, ముక్తి లోపల జీవుడిది. అది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి బ్రహ్మానుభూతే మోక్షం. ఇప్పుడు మనం జన్మకి కర్మకి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. జన్మలు ఎత్తుతూ ఉంటాం, కర్మలు చేస్తూ ఉంటాం, కానీ వాటి రెండింటికి ఉన్నటువంటి రిలేషను, ముక్తికి ఆ రెండింటికి ఉన్నటువంటి రిలేషను తెలియకపోతే ముక్తి పొందడంలో మన సాధనలో లోపం వస్తుంది. కాబట్టి జన్మకి కర్మకి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని మనం ఒక్కసారి గ్రహించాలి. జన్మ కర్మ ఇవి రెండు కూడా ఒకదానికొకటి కారణం, ఒకదానికొకటి ఆశ్రయం, ఒకదానికొకటి ఫలితం. జన్మకి కర్మ ఫలితం, కర్మకి జన్మ ఫలితం. జన్మకి కర్మ కారణం, కర్మకి జన్మ కారణం. జన్మ కర్మ మీద ఆధారపడి ఉంటుంది, కర్మ జన్మ మీద ఆధారపడి ఉంటుంది. ఇవి పరస్పర ఆశ్రయములు, పరస్పర పరిపోషకములు, పరస్పర కారకములు. మరి అలాంటప్పుడు జన్మ కర్మ ఈ రెండింటి తాలూకా రిలేషన్ మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఒక వ్యక్తి జన్మ ధరించిన తర్వాత కర్మ చెయ్యకుండా ఉండడం అనేది ఇంపాసిబుల్, అసలు కుదరదు. కర్మ చేసి తీరాలి. మాట్లాడితే కర్మ, కదిలితే కర్మ, నడిస్తే కర్మ, చూస్తే కర్మ, ఆలోచిస్తే కర్మ, పని చేస్తే కర్మ, చదివితే కర్మ, రాస్తే కర్మ, నిలబడితే కర్మ, సంఘ జీవితం కర్మ, ఉద్యోగం కర్మ, సంసార నిర్వహణ కర్మ, నిద్రపోతే కర్మ. అంటే ఏమి చేసినా కర్మ జరుగుతూనే ఉన్నది. కర్మ అంటే పని. ఏ పని చేసినా అదంతా కర్మే, అదంతటికీ ఫలితం ఉంటుంది. మరి అలాంటప్పుడు కర్మ చెయ్యకుండా ఉండడం ఎలాగా? అసలు మనిషి జాగ్రత్త అవస్థలో గంట తెలిసి ఉన్నాడు అంటే కర్మ జరిగిపోతున్నది అనమాట. ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఏదో బల్బు వేసి ఉన్నది, ఫ్యాన్ వేసి ఉన్నది అంటే అవతల మీటర్ తిరుగుతూనే ఉన్నది. అలాగా శరీరం ఇక్కడ జాగ్రత్త అవస్థలో ఉంది అంటే చాలు, కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో ఉంటే చాలు, కర్మ జరిగిపోతూనే ఉంటుంది. ఉదర పోషణార్థమైనా చెలించాలి, కర్మ చెయ్యాలి. శరీర నిర్వహణార్థమైనా కర్మ చెయ్యాలి, చెల్లించాలి. ఒకడు అంటాడు నేను చేయనండి, అది కూడా ఉదర పోషణార్థం కూడా నేను కర్మ చేయను, అసలు నేను ఉద్యోగం చేయను, ఏమీ చేయను, నేను అలా దేవాలయం మెట్ల మీద కూర్చుంటాను, ఎవడైనా పిడికడు ముద్ద ఆహారం పెడితే తింటాను, లేకపోతే పస్తుంటాను, నేను కర్మ చేయను. రైట్, కూర్చోమనండి. మనస్సు మాత్రం ఆలోచిస్తూనే ఉంటుంది. అసలు చిత్తవృత్తులు చెలించకుండా నిరోధించడం అనేది సామాన్యుని తరం కాదు. ఆలోచనలు అలా కదులుతూనే ఉంటాయి. జరిగిపోయిన విషయాల మీద కానీ, జరగబోయే విషయాల మీద కానీ, తనకు ప్రాప్తించని విషయాల మీద కానీ, ఇతరులకు ప్రాప్తించిన విషయాల మీద కానీ, ఐశ్వర్యవర్గములతో కూడినటువంటి ఆలోచనలు, విమర్శాత్మకమైనటువంటి ఆలోచనలు, నిర్ణయాత్మకమైనటువంటి ఆలోచనలు, సందేహాత్మకమైనటువంటి ఆలోచనలు, కోరికలతో కూడినటువంటి ఆలోచనలు, అలాగ ఆలోచనలు అలా కదులుతూనే ఉంటాయి, అలా వస్తూనే ఉంటాయి. అసలు ఆలోచించకుండా, ఏ ఆలోచన లేకుండా నిర్వికారమైనటువంటి మైండ్తో మనం ఎప్పుడైనా ఉన్నామా అని పరిశీలిస్తే అటువంటి టైమే ఉండదు. బ్లాంక్ మైండ్తో మనం ఉండడం అనేది జరగదు. నిద్రలో కూడా నిరోధించలేని చిత్తవృత్తులు. అలాంటప్పుడు మనం ఆలోచించకుండా ఎలా ఉంటాం? ఆలోచిస్తే ఏమైందండి? ఆలోచన కూడా కర్మ. వాడి అకౌంట్లో ఆలోచిస్తున్నా కర్మ చేస్తున్నట్టే. వాడిని అంతు చూస్తాను అని ఆలోచిస్తోంది మనస్సు, ఇది పాపకర్మ. మనసుతో వ్యభిచారం,
అది కూడా వ్యభిచార పాపమే. మనసుతో దొంగతనం, అది కూడా దొంగతనం పాపమే. అంటే మనసుతో ఆలోచన చేస్తున్నా పాపం పుణ్యం నడిచిపోతున్నది, పాపకర్మలు పుణ్యకర్మలు నడిచిపోతున్నాయి. ఆలోచనలు కూడా కర్మ అయితే ఇంకా కర్మ చెయ్యకుండా ఉండడం అనేది ఏ శరీరానికి సాధ్యపడదు. కాబట్టి జన్మెత్తిన తర్వాత కర్మ చెయ్యక తప్పదు. బ్రహ్మార్పణం బ్రహ్మవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా.